మన భారతదేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన మహావీరుడు గౌతమిపుత్ర శాతకర్ణి శాతవాహనుడు. క్రీస్తు పూర్వం 113 నుంచి 139 వరకు శాతవాహన రాజులలో 23వ వారు. అతని తండ్రి తరువాత శాతకర్ణి రాజయ్యారు. శాతవాహన రాజులందరికీ గొప్పవాడిగా పేరు పొందాడు. అతడి తండ్రి శాతవాహనుడు అశ్వమేధ యాగం చేసి రాజ్యాన్ని విస్తరించారు. అతని తర్వాత శాలివాహనుడు రాజయ్యాడు. అప్పటి నుంచి రాజ్యమైతే విస్తరించబడింది, కానీ శత్రుదేశాల నుంచి ప్రత్యేకంగా శకులు, యవనుల వల్ల రాజ్యానికి ముప్పు కలిగే అవకాశం ఉండేది. శాతవాహనుడు శకులను, యవనులను, పహల్లవులను ఓడించి రాజ్యానికి పూర్వ వైభవం తెచ్చాడు. శాలివాహనుడు భారతదేశానంతా పరిపాలించిన ఓ తెలుగు చక్రవర్తి. భారతీయ పంచాంగం శాలివాహనుని పేరు మీదే ఈనాటికి చలామణి అవుతోంది. ఈయన సహపాణుని ఓడించి పెద్ద మొత్తంలో లభ్యమవుతున్న జోగళ్తంబి, నాణ కషాల వర్గానికి చెందిన క్షరహత నాణాలపై తిరిగి ముద్రింపు చేశారు. నాసిక్లో లభించిన అరుదైన నాసిక్ ప్రశస్తి గౌతమిపుత్ర శాతకర్ణి ఆ ప్రాంత అనూప, సౌరాష్ట్ర, కుక్కుర మరియు అవంతి ప్రాంతాల పాలకునిగా పేర్కొంది. ఈ ప్రాంతాలను ఆయన సహపాణుని నుంచి హస్తగతం చేసుకుని ఉండొచ్చు. ఆయన తన పూర్వీకుల పాలనలో కోల్పోయిన మధ్య దక్కను ప్రాంతాలు కూడా తిరిగి సంపాదించుకున్నారు. గౌతమిపుత్ర శాతకర్ణి కాలంలో శాతవాహన ప్రాబల్యం దక్షిణాన కంచి వరకు వ్యాపించింది. ఆయన ఆనంద గోత్రీయుల నుంచి దక్షిణ మహారాష్ట్రలోని కొల్హాపూర్ ప్రాంతాలను జయించారని ప్రతీతి. శాలివాహనుడు బనవాసి ప్రాంతాన్ని తన రాజ్యంలో కలుపుకుని కర్ణాటకలోని కొంత భాగంపై అధికారం సాధించారు. తరువాత ఆయన క్రీస్తు శకం 130 ప్రాంతంలో ఆయన కుమారుడు వశిష్ఠిపుత్ర శ్రీపులోమావి రాజ్యం చేపట్టారు. గౌతమిపుత్ర శాతకర్ణి శక చక్రవర్తి అయిన విక్రమాదిత్యుని ఓడించి శాలివాహన శకానికి నాంది పలికారు. మరాఠులు, ఆంధ్రులు, కన్నడగులు నేటికి శాలివాహన శకాన్ని పంచాంగంలో ఉపయోగిస్తున్నారు. గౌతమిపుత్ర శాతకర్ణి ధరించిన బిరుదులు త్రిసముద్రపితో యవాహన, తన అశ్వములు 3 సముద్రాలతో నీళ్లు తాగినవాడు. శక, యవ్వన, పల్లవ నిదూషణ, శక, యవ్వన మరియు పల్లవుల నాశకుడు. వ్యక్తిత్వం. గౌతమిపుత్రుని వ్యక్తిత్వం చాలా విశిష్టమైనది. ఈయన మూర్తి ఉన్న నాణ్యాలను బట్టే ఆయన దృఢకాయుడని, స్ఫురద్రూపి అని తెలుస్తుంది. పరవార విక్రముడు, శత్రు భయంకరుడు, సమరరసి, ఉచార పాలకుడు, పౌరజన సుఖదుఖాలలో భాగస్వామి, వైదిక విద్యా తత్పరుడు, ఆగమ నిలయుడు, వర్ణ సౌకర్యాన్ని ఆపినవాడు, విద్వబ్రాహ్మణ కుటుంబాలను పోషించినవాడు, పరమ ధార్మికుడు, ధర్మార్థ కామ పురుషార్థాల పట్ల శ్రద్ధ వహించినవాడు, ఏక బ్రాహ్మణుడిని కీర్తి పొందినవాడని ఆయన తల్లి గౌతమి బాలశ్రీ వేయించిన నాసిక్ ప్రశస్తి వల్ల తెలుస్తోంది. ఇందులో ఉన్న అంశాలు కొన్ని అతిశయోక్తులుగా అనిపించవచ్చు. తల్లి బాలశ్రీ దృష్టిలో పురాణ పురుషునితో సమానుడైన బ్రాహ్మణులను పోషించారనడానికి కానీ, వర్ణ సౌకర్యం మాన్పిన నిదర్శనాలు కానీ లేవు. కానీ గౌతమిపుత్ర శాతకర్ణి రాజకీయ కారణాల వల్ల పరమత సహిష్ణుత ప్రదర్శించి బౌద్ధులకు సైతం దానధర్మాలు చేశారు. అతని బిరుదుల గురించి వస్తే వినివర్తిత చారుర్వత్న, సంకర, ఆగమ నిలయ, త్రిసముద్రోపనీత, సమర్థల, వాదియ సహపానుని జయించుట. ఇక ఆయన పరాక్రమ శైలి. మొక్కవోని స్వదేశాభిమాని. ఇతడు శ్రీకృష్ణ దేవరాయల్లాగా దిగ్విజయాత్ర సల్పి తన పూర్వీకులు ఎవరు కోల్పోయిన పశ్చిమాంధ్ర రాష్ట్రాన్ని జయించి ప్రతిష్టా నగరమున తన కుమారుడైన యువరాజు అయిన శ్రీపులమాయిని తనకు ప్రతినిధిగా నియమించారు. ఇతని విజయ ధాటికి వెరచి యవన శక ప్రహ్లాదుపు ఇక అతనితో కలిసి సంధి కావించుకుని అతనికి ఎంతో సహకరించారు. శాతివాహనముకు ప్రఖ్యాతిగాంచిన కగర సహపూర్ని సంపూర్ణంగా పరాజయం చేయదలిచి అతడు తన సైన్యంతో ధాన్య కటకము నుంచి బయలుదేరి ప్రతిష్టానము నుండి బయలుదేరి పూలమాయిని తొడగని సౌరాష్ట్ర దేశములో దండెత్తి సహపానుని చంపి ఖగరాట వంశాన్ని నిర్మూలించారు. అటుపై ఆ ప్రాంతానికి
చస్తనుడిని రాజ్య ప్రతినిధిగా నియమించారు. చస్తనుడు శకవంశుడగు క్షాత్రపుత్రుడు. ఇతడు మాళవ దేశంలోని ఉజ్జయినిని రాజధానిగా చేసుకుని రాజ్యమేలాడు. ఉజ్జయిని గౌతమిపుత్ర రాజ్యంలోదేనని గౌతమి బాలశ్రీ శాసనం చెప్తోంది. చస్తనుడు గౌతమిపుత్రునకు సామంతుడు. ఇతర రాజులతో మైత్రి ఈ కాలంలో వంజీరపు రాజధానిగా చేసింది. మరి చేర దేశమును పాలించిస్తూ ఉన్నటువంటి చెందుకు వానునకు, సింహళ ద్వీప రాజుకు, గజబాహునికి గౌతమిపుత్రునకు మిక్కిలి స్నేహం ఉండేది. ద్రమిళ రాజైన చెంకు వాహనకు, ఆర్య రాజైన విజయసేన, కనకసేనలకు జరిగిన జాతి యుద్ధంలో గౌతమిపుత్రుడు పూర్వపు మైత్రిని తన లైఫ్కు చేర్చుకునేలా సక్సెస్ఫుల్గా కొనసాగారు. ఇల్లింకో అడికార్ అను ద్రవిడ కవి రచయితమైనటువంటి శిల్పాధికారం ఈ విషయం మనకు తెలియచేస్తోంది. ఇక తన సామ్రాజ్య విస్తీర్ణం. గౌతమిపుత్ర శాతకర్ణి కాలంలో ఆంధ్ర సామ్రాజ్యం మిక్కిలి విస్తృతమైందని చెప్పాలి. అసిక, అస్మిక, మూలక, సురాష్ట్ర, కుకుర, అపరాంత, అనూప, విదర్భ, అవంతిక అన్నీ కూడా నాసిక్ శాసనంలో మనదే అని చెప్తోంది. ప్రస్తుతం రాజస్ప స్థానంలోని బీకనీరు సంస్థాన ప్రాంత దేశమే పూర్వం అసిక దేశం. ఆస్మిక దక్షిణాపథంలోనిదని పురాణాలు చెప్తోంది. సురాష్ట్రం గుజరాత్లోనేది. కుకుర దేశము రాజపుత్ర స్థానంలో ఓ భాగం. పశ్చిమ కొనలను అరేబియా సముద్రానికి మధ్యనున్న భాగమే ఉత్తర కొంకణ దేశం అపరాంతం. వింధ్యకు సమీపాన నర్మదకు ఎగువన మహిష్మతి నగరం రాజధానిగా గల దేశమే అనూపదేశం. బీహార్, విదర్భ దేశం. ఇతడు మగధ రాజ్యాన్ని ఏలాడని శిల్పలధికారము చెప్తోంది. అదే దీనిని బట్టి గౌతమిపుత్రుడు ఆంధ్ర సామ్రాజ్యాన్ని ఉత్తరమున ఆరావళి పర్వత శ్రేణులను, గంగా తీరమును మొదలుకొని దక్షిణాన కొల్హాపూర్, కాంచీపురం వరకు వ్యాప్తి చెందారు. ఇక గౌతమిపుత్ర శాతకర్ణి రాజనీతి గురించి తెలుసుకోవాలి. ఆయన రాజనీతి కోవిదుడు. విదేశీయులైన శక యవన రాజులు దండెత్తి వచ్చినప్పుడు అది వరకే వచ్చి స్వస్థలంలో కలిసిపోయిన విదేశీయులు రాజ్యద్రోహమని తలచి స్వాతంత్రాన్ని ప్రకటించి రాజ్య విచ్ఛక్తికి, రాజ్య విప్లవానికి అడంగట్టుడై అతడు వారిపై శాస్త్రీయంగా విధించిన పన్నులను కూడా తీసివేశారు. రాజ ప్రతినిధులు ఇంతటి వైశాల్యం కలిగిన మహా సామ్రాజ్యాన్ని ధాన్య కటకము నుంచి తానొక్కడే పరిపాలించడం కష్టంగా ఉంటుందని భావించి రాజ్యాంగవేత్త అయిన గౌతమిపుత్రుడు తన రాజ్యములో ఉన్నటువంటి ముఖ్యమైన స్థలాలందు రాజ్య ప్రతినిధులను నియమించారు. ఇలాంటి మార్పులెన్నో చేసి రాజ్య ప్రతినిధులతో శ్రీపులమాయి అంటే చనస్తుడు అంటే అతని కుమారుడు, విలివాయకురుడను వారి పేరు తెలుస్తోంది. ఇందులో శ్రీపులమాయ ప్రతిష్టానపురానికి రాజధానిగా మహారాష్ట్రను తండ్రి పేరే పాలించారు. చనస్తనుడు ఉజ్జయిని, కొల్హాపూర్ రాజధానిగా చేసుకుని దక్షిణ దేశాన వారి బోలియోరోకు అని ఒక ప్రతిష్టాత్మకమైన విలివాయకురుడును ప్రతినిధిగా రాజ్యమేలాడు. గౌతమిపుత్ర గోవర్ధనములో సైన్యాధికారిగా ఉన్న విష్ణుపాలతుడిగా వాని పేరు కూడా ఒక శాసనమందు మనకు లభించింది. ప్రస్తుతం తెలంగాణలో ఉన్న కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి కోటిలింగాల శాతకర్ణి రాజ్యానికి ముఖద్వారంగా ఉంది. కాశ్మీర్లో శాతకర్ణి తల్లి అప్పట్లో శాసనం చేయించారు. మహారాష్ట్రలో ప్రముఖుడైన శివాజీకి అతని తల్లి శాతకర్ణి చరిత్రను చెప్పేవారు. ఈ విధంగా చరిత్రలో స్వాతంత్ర్యం కోసం పోరాడిన మన తెలుగు వీరులలో గౌతమిపుత్ర శాతకర్ణి లిఖించబడినటువంటి ఓ అద్భుతమైన పేరు. గౌతమిపుత్రుడుగా ఆ తల్లికి తగినటువంటి ఓ కొడుకుగా తల్లి పేరుని తన వంశ పేరుగా మార్చుకుని గౌతమిపుత్ర శాతకర్ణిగా చరిత్రలో మరచిపోలేని ఓ అధ్యాయాన్ని నింపిన తెలుగు స్వాతంత్ర పోరాట యోధుడు, వీరుడు గౌతమిపుత్ర శాతకర్ణి. ఈయన చరిత్ర ఆధారంగా వచ్చిన బాలేబాబు గౌతమిపుత్ర శాతకర్ణి కూడా మంచి విజయం సాధించింది. ఈ సినిమా వల్లే ఎందరికో గౌతమిపుత్ర శాతకర్ణి ఎవరో తెలియవచ్చింది. అన్నీ కూడా నాసిక్ శాసనంలో మనదే అని చెప్తోంది. ప్రస్తుతం రాజస్ప స్థానంలోని బీకనీరు సంస్థాన ప్రాంత దేశమే పూర్వం అసిక దేశం.
ఆస్మిక దక్షిణాపథంలోనిదని పురాణాలు చెప్తోంది. సురాష్ట్రం గుజరాత్లోనిది. కుకుర దేశము రాజపుత్ర స్థానంలో ఓ భాగం. పశ్చిమ కొనలను అరేబియా సముద్రానికి మధ్యనున్న భాగమే ఉత్తర కొంకణ దేశం అపరాంతం. వింధ్యకు సమీపాన నర్మదకు ఎగువన మహిష్మతి నగరం రాజధానిగా గల దేశమే అనూపదేశం, బీహార్, విదర్భ దేశం. ఇతడు మగధ రాజ్యాన్ని ఏలాడని శిల్పలధికారము చెప్తోంది. అదే దీనిని బట్టి గౌతమీపుత్రుడు ఆంధ్ర సామ్రాజ్యాన్ని మన తెలుగు వీరులలో గౌతమీపుత్ర శాతకర్ణి లిఖించబడినటువంటి ఓ అద్భుతమైన పేరు. గౌతమీపుత్రుడుగా ఆ తల్లికి తగినటువంటి ఓ పొడుగుగా తల్లి పేరుని తన వంశ పేరుగా మార్చుకుని గౌతమీపుత్ర శాతకర్ణిగా చరిత్రలో మరచిపోలేని ఓ అధ్యాయాన్ని నింపిన తెలుగు స్వాతంత్ర పోరాట యోధుడు, వీరుడు గౌతమీపుత్ర శాతకర్ణి. ఈయన చరిత్ర ఆధారంగా వచ్చిన మాలేబాబు గౌతమీపుత్ర శాతకర్ణి కూడా మంచి విజయం సాధించింది. ఈ సినిమా వల్లే ఎందరికో గౌతమీపుత్ర శాతకర్ణి ఎవరో తెలియవచ్చింది.